కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదలైంది. ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు కమిషన్ ఎదుట హాజరయ్యారు. అఫిడవిట్ కూడా సమర్పించారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు విడుదల చేసినట్లుగా పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ సమావేశంలో పాల్గొన్న 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు బడ్జెట్ కేటాయింపు, నీటి వాటాలపై చర్చించారు. ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా నీటి వాటాలుంటాయన్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. అయితే ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. దావోస్ లో 2వ రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తారని చెప్పారు చంద్రబాబు. 25 ఏళ్లలో హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి సాధించిందని, ఐటీ అభివృద్ధితో భాగ్యనగరం రూపురేఖలు మారిపోయాయన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగు వాళ్లు, భారతీయులు రాణిస్తున్నారని చెప్పారు. దావోస్ లో రేవంత్ బృందం పర్యటన కూడా 2వ రోజుకు చేరింది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రేవంత్ టూర్ సాగుతోంది. పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో పెవిలియన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ గుండాలపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను ఇబ్బంది పెడుతున్నాడన్న ఫిర్యాదులతో రియల్టర్ ని చెంపదెబ్బ కొట్టారు ఈటెల. మేడ్చల్ జిల్లా పోచారంలో ఈ ఘటన జరిగింది. అనుచరులతో పాటు వచ్చిన ఎంపీ ఈటెల రాజేందర్ పేదల భూములు కబ్జా చేసి బెదిరిస్తున్న వాళ్లపై మండిపడ్డారు. ఈటెల చెంపదెబ్బ కొట్టిన తర్వాత రియల్టర్ ని చితకబాదారు ఆయన అనుచరులు. తెలంగాణ వ్యాప్తంగా కొత్త పథకాల అమలుపై గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా కార్డులు, రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 4 రోజుల పాటు గ్రామాల్లో సర్వే చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందించారు అధికారులు. గ్రామ సభలో జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా వైరా గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అర్హులైన వారిని ఎంపిక చేయలేదని అధికారులను నిలదీశారు లబ్ధిదారులు. సుజాతానగర్ మండలం మంగపేట గ్రామంలో సభని అడ్డుకున్నారు ప్రజలు. మంచిర్యాల జిల్లా పొలంపల్లి గ్రామ సభలో రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేవని గ్రామస్తులు ధర్నాకు దిగారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామ సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. పుట్టపర్తిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు. ఆ తర్వాత ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీపై ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తోందని చెప్పారు. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు పోరాడతామన్నారు. కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు పువ్వాడ. ముంబై లీలావతి ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 16న కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ 5 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పటికే పలు కీలక సర్జరీలు పూర్తి కావడంతో పాటు సైఫ్ పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కార్మికుల రాద్ధాంతం సరికాదు అన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. శాశ్వత పరిష్కారంలో భాగంగానే ప్యాకేజ్ ఇచ్చారని తెలిపారు. కార్మికులు ఆందోళన చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. మోదీ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటుందంటున్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పరశురామరాజుని ఆయన సన్మానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత. ఇప్పటికే మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేశారు మాధవీలత. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం, మహిళలు తలదించుకునేలా విధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు మాధవీలత. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు కాంగ్రెస్ లో రచ్చ జరిగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని బొల్లారంలో అడ్డుకున్నారు కార్యకర్తలు. శిలాఫలకంపై నేతల పేర్లు లేవని ఆందోళనకు దిగారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ పై ఐటీ కన్నేసింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలు, ఇళ్లలో ఒకేసారి తనిఖీలు చేపట్టింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీసులోనూ సోదాలు చేస్తున్నారు. ఒకేసారి 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి 65 బృందాలు. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాలతో పాటు మైత్రి మూవీ మేకర్స్ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజ్ తో పాటు అతని సోదరుడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్లలో కూడా రైడ్స్ జరుగుతున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నూతనంగా ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మీడియా దృష్టికి వచ్చినవి మాకు తెలియజేస్తే వాటిని సరిదిద్దుకుంటామన్నారు బాలయ్య. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందూపురానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని, ఏపీలోని హిందూపురం నియోజకవర్గం అగ్రగామిగా నిలుపుతామన్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతపురం కలెక్టరేట్లోనే డిఆర్ఓ రమ్మి ఆడుతూ కనిపించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు కూడా హాజరయ్యారు. అదే వేదికపై కనిపించారు డిఆర్ఓ మలోలా. ఒకవైపు అధికారులంతా సీరియస్ గా ప్రజల గురించి మాట్లాడుతూ వాళ్ళ నుంచి వినతులు స్వీకరిస్తుంటే, ఇంకోవైపు డిఆర్ఓ మాత్రం తనకేం పట్టలేదు అన్నట్లుగా రమ్మి ఆడుతూ చాలా బిజీగా ఉన్నారు. మంత్రి సుభాష్ అనుచరులు తనపై దాడి చేశారంటూ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఏసీ మెకానిక్ గంటి కిరణ్ అన్నారు. తనను కొట్టాలని సుభాష్ పంపించారని చెప్పారు బాధితుడు. రౌడీజం మానుకోవాలంటూ సుభాష్ కు మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్ ఇచ్చారు. సుభాష్ పేరుతో దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు హర్షకుమార్. నుమాయిష్ ఎగ్జిబిషన్ ను నాంపల్లి నుంచి తరలించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. నుమాయిష్ ని నగరం అవతలకు మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. గతంలో నుమాయిష్ లో అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. సిటీ బయట 100-200 ఎకరాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించాలని సీఎం రేవంత్ కు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ అన్నప్రసాదాల్లో వినియోగించే కల్తీ నెయ్యిని గుర్తించేలా నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్ సిద్ధమైంది. దాదాపు 70 లక్షల విలువైన జర్మనీ టెక్నాలజీ మిషన్లను విరాళంగా అందజేసింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే అభియోగాలున్నాయి. ఇప్పటికే ఈ పరికరాల సాయంతో నెయ్యి నమూనాలను పరీక్షించేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజం అంతిమ దశకు చేరుకుంది అన్నారు. మన భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా కీలక అడుగులు వేశామన్నారు. నక్సలిజం నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న మా సంకల్పానికి భద్రతా బలగాల పోరాటం తోడైంది అన్నారు హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ సంకల్ప పత్రను ప్రారంభించారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఢిల్లీ యువతకు కోసం 15,000 ఆర్థిక సాయం ఒకేసారి అందజేస్తామన్నారు. పరీక్షా కేంద్రాలకు ప్రయాణం, దరఖాస్తు రుసుములను రీఎంబర్స్ చేస్తామన్నారు. ఇది మోదీకి గ్యారంటీ అని ప్రకటించారు అనురాగ్ ఠాకూర్. ఉత్తరాఖండ్లోని రూర్కీలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం. బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ర్యాలీకి దారి పొడవునా జనం ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. కర్ణాటకలోని బెళగావిలో మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఎంపీ ప్రియాంక గాంధీతో కలిసి సువర్ణ విధాన సౌధలో గాంధీ విగ్రహావిష్కరణ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. గాంధీ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు నేతలు. మహాకుంభమేళా సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రయాగ్రాజ్లో పర్యటించారు. సంగమంలోని బడే హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. కుంభమేళాలో చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. మహాకుంభమేళాకు హాజరయ్యారు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. ప్రయాగ్రాజ్ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత ప్రయాగ్రాజ్ లో కుంభమేళాకు వచ్చే భక్తులకు అందించే అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. అదానీ గ్రూప్ ద్వారా నిత్యాన్నదానం చేస్తున్నారు. వంటశాలను పరిశీలించిన గౌతమ్ అదానీ కాసేపు గరిటి తిప్పారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి భోజనం చేసి భక్తులకు భోజన సదుపాయాలపై ఆరా తీశారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో భారీగా మంచు కురుస్తోంది. హంతా వ్యాలీలో టూరిస్టుల తాకిడి బాగా పెరిగింది. మంచులో ఆటలాడుతూ సరదాగా గడుపుతున్నారు పర్యాటకులు. మనాలి వ్యాలీలో టూరిస్టులను ప్రత్యేకంగా ఆకర్షించేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. టూరిస్టుల కోసం ఇగ్లూ కాటేజీలు నిర్మించి అద్దెకిస్తున్నారు. నా సినిమా మరికొన్ని గంటల్లో విడుదలవుతుందంటే భయపడతాను అన్నారు మాధవన్. సినిమా షూటింగ్ మొదటి రోజు భయపడతారని, అలాగే సినిమా రిలీజ్ రోజు కూడా భయం ఉంటుందన్నారు. పరిశ్రమలో 25 ఏళ్లుగా కొనసాగడం మామూలు విషయం కాదు అన్నారు. ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడని, ప్రేక్షకుల అభిమానానికి రుణపడి ఉంటారన్నారు మాధవన్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని. దాదాపు 90% షూటింగ్ పూర్తయింది. మే నెలాఖరున ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి ఆఖరి షెడ్యూల్ మొదలవుతుంది.